और अब खबरें तफसील से। तेलंगाना के म्युनिसिपल व आईटी वजीर केटीआर ने आज करीमनगर का दौरा किया। इस दौरान उन्होंने करीमनगर में कई तरक्याती कामों का इफ्तिताह किया। केटीआर ने जल से आम से खिताब किया। अपने खिताब के दौरान केटीआर ने बीजेपी पर कड़ी तनकीद की। केटीआर ने कहा कि मुल्क में हिंदू मुस्लिम के बीच नफरत के बीज बोए जा रहे हैं। मुल्क की तरक्की पर कोई बात नहीं हो रही है, सिर्फ जात पात की सियासत हो रही है। केटीआर ने नौजवानों से अपील की कि मजहब के नाम पर सियासत करने वालों को सबक सिखाएं। మానకొండూరుకి ఏం చేయలే, కరీంనగర్కి ఏం చేయలే, ఉస్నాబాద్కి ఏం చేయలే, హుజురాబాద్కి ఏం చేయలే, సొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల 7 నియోజకవర్గాలుంటే నీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలా అర పైసా పని చేయలే. మీదికెళ్ళేమో బిల్డప్, పెద్ద పెద్ద మాటలు, డబల్ ఇంజన్ కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు అంటాడు. మరి ఇక్కడ డబల్ ఇంజన్ ఉన్నది కదా, కరీంనగర్లో నువ్వో ఇంజను, మీద ఢిల్లీలో మోడీ ఇంకో ఇంజను, డబల్ ఇంజన్ ఉంది కదా. నువ్వు పెద్ద గొప్పోడివి కదా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మార్కెట్లో నీకు బాగా గిరాకుంది, ఢిల్లీలో నీకు బాగా పతారు ఉన్నది కదా. మరి ఏం పీకినవు కరీంనగర్లో 3 ఏళ్లలో నేను అడుగుతున్నా. ఈరోజు 3 పైసల పని చేసినవా? కరీంనగర్లో ఏ వర్గానికి ఏం చేసినావు? మా యువకుల కోసం ఒక కాలేజ్ తెచ్చినవా? రైతుల కోసం కాళేశ్వరం తెచ్చినవా? కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చినవా? నేత కార్మికుల కోసం ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ తెచ్చినవా? బ్లాక్ లెవెల్లో కనీసం ఒక సమూహం జమ్మికుంటల్లో, హుజురాబాద్లో తెచ్చినవా? పోనీ నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం తెచ్చినవా? ఏం చేసినావు నువ్వు అని అడుగుతున్నా. 3 ఏళ్లుగా ఎంతసేపు పిల్లగాళ్ళ మనసు జడగొట్టుడు, పనికిమాలిన మాటలు మాట్లాడుడు, ముస్లింలందరూ దేశానికి దుష్మన్లు అన్నట్టు వాళ్ళను ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుడు, తెల్లారలేస్తే ఇది తప్ప, మతం అనే పిచ్చెక్కిచ్చుడు తప్ప సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ కరీంనగర్ ప్రజలకు, ఇక్కడి పిల్లలకు, వాళ్ళ భవిష్యత్తుకు పనికొచ్చే ఒక్క పని చేసినవా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బాధతో అడుగుతా ఉన్నా. ఎంతసేపు విషం నింపుడు, విషం చిమ్ముడు, ఇది మాత్రమే కాదు రాజకీయం అంటే. ఇప్పుడు ఏ ఎలక్షన్ లేదు, ఎందుకు గలీజ్ మాటలు మాట్లాడు, ఎందుకు తెల్లారలేస్తే తిట్టుకునుడు? పని చేద్దాం. మేము రూపాయి తెస్తే, మేము చిన్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చిన్న ప్రభుత్వం, మేము చిన్నోళ్ళం. మేము రూపాయి తెస్తే మీరేమో పెద్ద ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మీరు 4 రూపాయలు తేవాలే, తెచ్చి ప్రజల మనసు గెలుచుకోవాలి. असेंबली से मुअत्तलशुदा बीजेपी एमएलएज ने हैदराबाद के इंदिरा पार्क पर टीआरएस हुकूमत के खिलाफ बड़े पैमाने पर एहतजाज किया। इंदिरा पार्क पर बीजेपी एमएलएज की जानिब से जमहूरियत बचाओ के उन्वान से एक प्रोग्राम मुनक़िद हुआ, जिसमें बीजेपी एमएलएज इटला राजेंद्र के अलावा राजा सिंह और रघुनंदन राव ने शिरकत की। इस इजलास में बीजेपी कारकुनों की कसीर तादाद मौजूद थी। जलसे आम से खिताब के दौरान इटला राजेंद्र ने टीआरएस हुकूमत पर सख्त तनकीद की। రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చేటువంటి, వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపేదే బడ్జెట్. కానీ ఈయనకు బడ్జెట్ అంటే ఒక దొంగ అంకెలు, దొంగ లెక్కలు. ఈయనకు ఆ బడ్జెట్ మీద గౌరవం లేదు, ఆ అంకెల మీద గౌరవం లేని వ్యక్తి కేసీఆర్. అంటే 2,56,000 కోట్లలో సాధ్యం కాంది లేని 25,500 కోట్లు ఇంకోటి పెడతాడు. ఏదో 3,000 కోట్ల రూపాయలట. ఎప్పుడో యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు జిఎస్టీ కంపెనీ చేశాడు. యూపీఏ సర్కార్, నాట్ ఎన్డీఏ సర్కార్. 3,000 కోట్ల తెంచే బడ్జెట్లో పెట్టాడు. వస్తాయా? నేను అంటున్నా, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత నిబద్ధతో ఉంటుందంటే, ఒకసారి కేటాయించిన తర్వాత 5 పైసల బిల్ల కూడా అటు ఇటు పోదు. అది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్. నీ లెక్క 1000 కోట్లు ఉంటే 5,000 కోట్లు ఖర్చు పెడతా, 5,000 కోట్లు ఉన్న కేటాయించిన 5 పైసలు ఖర్చు పెట్టా. గంత నీతిపాయమైన బడ్జెట్ కాదు కేంద్రాంది. तेलंगाना में गर्मी की शिद्दत में इजाफा हुआ है। महकमे मौसमियात की जानिब से ऑरेंज अलर्ट जारी किया गया है। महकमे मौसमियात की इत्तला के मुताबिक रियासत के बेशतर अजला में 17 और 18 मार्च को गर्म हवाएं चलेंगी, जिसकी वजह से गर्मी की शिद्दत में इजाफा हुआ। महकमा मौसमियात के अहदेदारों ने बताया कि तेलंगाना के अजला आदिलाबाद, कमरमभीम, आसिफाबाद, मंचिर्याल, निर्मल, करीमनगर, वारंगल, महबूबनगर, जयशंकर, भोपालपल्ली में गर्मी की लहर में इजाफा हुआ है। इन इलाकों में आज़म तरीन दर्ज हरारत 41.5 डिग्री रिकॉर्ड हुआ है। हैदराबाद में आज़म तरीन दर्ज हरारत 38 डिग्री रिकॉर्ड किया गया है। सिटी आर्म्ड रिजर्व के हेडक्वार्टर में 15 रोजा सालाना ट्रेनिंग प्रोग्राम का आगाज हुआ गया।
रचकोंडा पुलिस कमिश्नर महेश भागवत ने ट्रेनिंग प्रोग्राम का इफ्तिताह किया। परेड के दौरान डॉग स्क्वाड डेमो के अलावा मॉब ऑपरेशन ड्रिल जैसी सरगर्मियां अंजाम दी गईं। रचकोंडा पुलिस कमिश्नर महेश भागवत ने सिटी आर्म्ड रिजर्व टीमों की सताइश की। अपने खिताब के दौरान उन्होंने कहा कि सिटी आर्म्ड रिजर्व की फलाह बहबूद हमारी अव्वलीन तरजीह होगी। सीपी ने उन्हें दी गई जिम्मेदारियों को बखूबी निभाने का अहदेदारों को मशवरा दिया। అది ఎక్స్ప్లోజివ్ స్నిప్పింగ్ తర్వాత నార్కోటిక్ డాగ్ కూడా ఉంది. ఈ గాంజాయి కానీ వేరే నార్కోటిక్ మాదక ద్రవ్యాలు డిటెక్ట్ చేసిన వాళ్ళు ఇట్లా 16 డాగ్స్ ఈ రోజు కూడా 4 డాగ్ కెనల్ది వాళ్ళ ఇనాగ్రేషన్ చేశారు. తర్వాత వెహికల్స్ అన్నీ ఇక్కడ మా దగ్గర ఈ హెడ్ క్వార్టర్లో ఉంటుంది. ఆ వెహికల్ మెయింటెనెన్స్ అన్ని ఇక్కడ చేస్తారు. తర్వాత గతంలో మనము ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఈ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా ఇదే హెడ్ క్వార్టర్లో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు పెద్ద నోటిఫికేషన్ వచ్చినాయి. దాదాపు 1834 మా పోలీస్ డిపార్ట్మెంట్లో వ్యాకెన్సీ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కూడా 5 చోట్ల ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ జిల్లా కలెక్టర్తో హెల్ప్ తీసుకొని ఇంకా ఎవరు సోషల్ సిఎస్ఆర్ కానీ వేరే ఫండ్ నుంచి ఎవరు ముందుకు వస్తారు వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం పక్క పెట్టాము. ఈ ప్రైవేట్ కోచింగ్ క్లాస్తో టైప్ చేసి వాళ్ళని మన రిటర్న్ ఎగ్జామ్కి కూడా వాళ్ళకి పక్క ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తాం. తర్వాత మళ్ళీ గ్రౌండ్ ట్రైనింగ్, గ్రౌండ్ యాక్టివిటీస్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం మా ఏఆర్ సిబ్బంది మళ్ళీ ఈ 5 ప్లేసెస్లో వెళ్ళి పొద్దున 6 గంటల నుంచి అది ఆ ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇస్తారు. సో ఇప్పుడు ఈరోజు చాలా చక్కగా మా సిబ్బంది అందరం పరేడ్ చేశారు. వాళ్ళకి सिकंदराबाद के इलाके में आवाम की सहूलियात के लिए कई रेलवे अंडर ब्रिजेस तामीर किए गए हैं। मुस्तकबिल में मजीद ब्रिजेस तामीर किए जाएंगे। तेलंगाना असेंबली के डिप्टी स्पीकर पद्मा राव ने सीताफल मंडी में नए दफ्तर के इफ्तिताह के मौके पर यह बात कही। उन्होंने कहा कि पिछली हुकूमतों में यह काम कई सालों से इल्तवा का शिकार था। टीआरएस दौरे हुकूमत में ही ये तमाम काम मुकम्मल हुए हैं। सिकंदराबाद से रेलवे स्टेशन का ऑलरेडी एक ब्रिज है, उसके ऊपर अपन ना से एक मनमाड़ गिरमाड़ औरंगाबाद ये जाने के ट्रेन पूरा जाते हैं। शायद यहाँ बैठे से वालों हर एक को उसका नोटिस में वो नीचे से ट्रेन जाती रहती है, ऊपर ब्रिज है। तो तुकाराम गेट का ब्रिज जो है फिर आरओ भी बनाया है, तो ब्रिज के ऊपर ब्रिज लैंडिंग नहीं कर सकते बोले इंजीनियर क्या करना बोल के पूछे तो उन्होंने भी क्या करे आरओबी का प्रोपोज कर दिया। अभी परसों इनाग्रेशन हुआ तो वहाँ 74 करोड़ खर्चा करके वो लगाए, चालू भी हो गए। उसी तरीके से यहाँ भी जो है आरयूबी बनाने के लिए प्रिपरेशन हो गया। परसों हाउस में म्यूनसिपल मिनिस्टर अनाउंस भी करे। ये क्या कि 30 करोड़ का है यहाँ पर, जैसा मेटगोड़े से चिलगोड़ा चौरस्ता तक आने का, और मानकेश्वरी नगर उस्मान यूनिवर्सिटी जाने के रोड पे सीताफल मंडी से वहाँ जाने का वो 20 करोड़ का है। 50 करोड़ के तो सैंक्शन बोल के असेंबली में अनाउंस करे। कोई भी एक जने की सुने कि नहीं तो मैं डेट बोलता हूँ उसका ले लेके देखो म्यूनसिपल मिनिस्टर अनाउंस करे, उनसे ही कराया मैं। और यहाँ क्लासरूम्स के लिए अपना गवर्नमेंट जूनियर कॉलेज डिग्री कॉलेज में जगह बसने वाला थोड़े स्टूडेंट्स को 1-2 बार मेरे नज़र में भी आया। वो जाड़ों के नीचे तंडा पिटा के जो है उनको क्लासेस चला रहे उन्होंने। उस सिलसिले में जो है एजुकेशन मिनिस्टर को बोले तो एक बिल्डिंग उन्होंने सैंक्शन देते बोले एक 10 करोड़ का। तो शुरुआत तो करेंगे, मालिक का नाम लेके पहले शुरुआत करे तो रास्ता जो है खुद ब खुद बनते रहता। टीआरएस लीडर एमएलसी कविता ने अवाम को होली त्यौहार की मुबारकबाद दी। उन्होंने अमन अमान के साथ होली त्यौहार मनाने की अवाम से अपील की। జై తెలంగాణ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు। మామూలుగా ఏ పండుగ అయినా అందరికీ సంతోషంగా ఉంటుంది, మరీ ముఖ్యంగా హోలీ పండుగ అంటే చిన్న పెద్ద పిల్ల పాప అందరూ కలిసి ఉత్సాహంగా చేసుకునేటటువంటి పండుగ। ఒకరి మీద ఒకరు రంగులు జల్లుకొని ఆనందంతో ఆడుకునేటటువంటి పండుగ। జాగ్రత్తగా అందరూ కూడా మంచి ఆర్గానిక్ కలర్స్తోని ఆడేటటువంటి ప్రయత్నం చేస్తే మన ఆరోగ్యానికి పర్యావరణానికి కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను। అదేవిధంగా ఇవాళ మీరు తెలంగాణ వ్యాప్తంగా మన పరిస్థితి చూసినట్టయితే ఏ గ్రామంలో చూసినా నిండు చెరువులు మత్తడి దుంకుతున్నటువంటి పరిస్థితి। ఆనందంగా రైతులు, పెద్దవాళ్ళు, యువకులు, మహిళలు అందరూ కూడా పండుగ జరుపుకునేటటువంటి సందర్భం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది। మరీ ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న అసెంబ్లీలో వరాల జల్లును కురిపించడం జరిగింది। అనేక మంది చిరు ఉద్యోగుల జీవితాల్లో రంగులు నింపడం జరిగింది। ఆ ఉద్యోగులందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను।
तेलंगाना में कोरोना वायरस की वबा पूरी तरह से खत्म होती नजर आ रही है। पिछले 24 घंटों के दौरान रियासत भर में 75 कोरोना के नए मामले सामने आए हैं। महकमे सेहत के अहदेदारों ने बताया कि ग्रेटर हैदराबाद में सबसे ज्यादा 34 नए मामले दर्ज हुए हैं। वहीं कुल 82 अफराद सेहतयाबी के बाद कल अस्पताल से डिस्चार्ज हो चुके हैं। रियासत में एक्टिव केसों की तादाद 816 है। एक छोटा सा ब्रेक,